అమ్మ ఆవకాయ్ టోరీ రేడియో ఎప్పటికీ బోర్ కొట్టవు. తెలుగు భాషలో తీయని పలకరింపులు, మధురమైన పాటలు వినాలని ఉందా? అయితే ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా telugu1radio.com ద్వారా కూడా వినొచ్చు. అభిలాష శ్రవ్య ధారావాహిక 8వ భాగం. కలం శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్, గళం వెంపటి కామేశ్వరరావు. అతనికి ఈ డ్రైవింగ్ నేర్చుకోవటం పరమ బోరుగా ఉంది. అతడు అర్చనని కలుసుకునే తొందరలో ఉన్నాడు. చాలా కొద్ది రోజుల్లోనే ఆమె ఫారిన్ ట్రిప్ పెడుతోంది. ఈ లోపలనే ఆమెకి తన ప్రేమను వెల్లడించాలి. ప్రేమ యాక్సిలేటర్ లాంటిది సార్, నొక్కే కొద్దీ వేగం హెచ్చుతుంది అని తటుక్కున ఆపుచేసి, పెళ్లి బ్రేకు లాంటిది అన్నాడు వేదాంతిలా చివరికి నవ్వి. చిరంజీవి నుదురు ఎదురు రాడ్డుగా కొట్టుకుని అప్పటికప్పుడే బొప్పి కట్టింది. ఎంతకాలంలో వస్తుంది నాకు డ్రైవింగు అని అడిగాడు. ఇక ఈ కారనే జీవితంలో ప్రయాణం చేయలేక. ఎంత సాబ్ అన్నాడు హుస్సేన్. 2 నెలల్లో బెజవాడలో కూడా డ్రైవ్ చేసేయగలరు మీరు. అక్కర్లేదలా అయితే అన్నాడు చిరంజీవి. అర్చన 10 రోజుల్లో వెళ్ళిపోతుంది, ఈ లోపల అని వివరంగా చెప్పేశాడు. హుస్సేన్ ఆలోచనలో పడి తల గొక్కున్నాడు. మీకు మోటార్ సైకిల్ నడపటం వచ్చా సాబ్ అడిగాడు. రాదు. పోనీ సైకిలు వచ్చు. చాలు సాబ్ అన్నాడు హుస్సేన్. సమస్య తేలిపోయినట్టు. హోటల్ వరకు వెళ్ళి వచ్చేయటమేగా, నా దగ్గరలో స్టాండర్డ్ కారు ఉంది. సైకిల్ తొక్కడం తెలిస్తే చాలు, దాన్ని నడిపేయచ్చు. ఒక్కసారికి పెద్ద డ్రైవింగ్ తెలియక్కర్లేదు. దీన్ని తీసుకెళ్ళండి సార్, ఫస్ట్ గేరు లాస్ట్ గేరు చెప్తాను అన్నాడు. అతడు చెయ్యి ఊపగానే 2 కుర్రవాళ్లు, కాకి బట్టల మీద గ్రీజు పోతూ ఉన్న వాళ్ళు బేకారుగా ఉన్న కారుని ఒకదాన్ని తోసుకు వచ్చారు. చిరంజీవి దానివైపు అనుమానంగా చూశాడు. హుస్సేన్ అతనికి అభయమిస్తున్నట్టు ఎక్కండి సాబ్ అంటూ ఎక్కించి దాన్ని ఎలా నడపాలో వివరించాడు. అతని వివరణ చిరంజీవికి రంగా బిల్లా కేసు జడ్జిమెంటులా సగం అర్థమై సగం అర్థం కాలేదు. మీ ఫీజు అని అడిగాడు. ప్రేమకి ఫీజు లేదు సాబ్, ఈ ట్రిప్పు మా కంపెనీ కానుక. చిరంజీవి ఇగ్నిషన్ తిప్పగానే రేసు గుర్రంలా ముందుకు దూకి ఆ తర్వాత ఎందుకు ఆగి మళ్లీ పరిగెత్తింది. అటే చూస్తూ నిలబడ్డాడు హుస్సేను. అతడికి ముందు అల్లా, తరువాత ఆంజనేయ స్వామి జ్ఞాపకం వచ్చారు. మౌనంగా వాళ్ళిద్దరిని ప్రార్థించి గంభీరంగా తల పంకిస్తూ లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు జ్ఞాపకం వచ్చింది అతనికి. చిరంజీవికి రివర్స్ గేర్ వెయ్యడం నేర్పలేదని. సీన్ చేంజ్. కోటు సవరించుకుని కారు దిగి తన వైపే ఆశ్చర్యంగా చూస్తున్న గూర్ఖా వైపు ఓ చూపు విసిరేసి స్టైల్గా హారన్ నొక్కాడు. పెద్ద శబ్దంతో బొయ్యమని ఆ కాంపౌండ్ ప్రతిధ్వనించింది. అర్చన బాల్కనీ మీద నుంచి చూసి వస్తున్నా అన్నట్టు చెయ్యూపి పరిగెత్తుకొచ్చింది. స్టీరింగ్ దగ్గర కూర్చోబోతున్న చిరంజీవికి చప్పున గుర్తొచ్చింది. అమ్మాయి కారెక్కడానికి వస్తుంటే డోర్ తెరిచి పట్టుకోవాలని. దిగి అటువైపు వెళ్ళి ఆమె వస్తుంటే డోర్ తెరవబోయాడు. రాలేదు. బొటన వేలుతో నాబు వత్తి బలంగా లాగాడు. అర్చన ఆగి సూట్లో కొత్తగా ఉన్న అతని వైపు వింతగా చూసింది. నిజంగా సూట్లో అతను చాలా బాగున్నాడు. ఆమె కళ్ళల్లో అభినందన కనబడుతోంది. అయితే అతడు మాత్రం దాన్ని గుర్తించే స్థితిలో లేడు. చెయ్యి మార్చి అతి సులువుగా ఉన్నట్టు కనబడటానికి ప్రయత్నం చేస్తూ తలుపు తెరవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నుదుటి మీద చెమట పడుతోంది. గుడ్ మార్నింగ్ అంది అర్చన. అతడు 2 చేతులతోనూ హ్యాండిల్ పట్టుకుని లాగాడు. ముందు కిర్రుమని, తర్వాత టప్పు మంది తలుపు ఊడి వచ్చి తెరుచుకుంది. అయితే తెరుచుకోవడానికి, ఊడి తెరుచుకోవడానికి డిఫరెన్స్ ఉంది. తన చేతిలో ఉన్న తలుపు తాలూకు బరువు ఎక్కువ అవడంతో అతనికి అర్థమైంది తలుపు ఊడిందని. ఒకవైపు స్క్రూ విరిగి వేలాడుతోంది. ఏడ్వలేక నవ్వటం అంటే ఏమిటో అర్థమైంది. అలా నవ్వుతూ తలుపు తెరిచి ఆమె కూర్చున్న తర్వాత భద్రంగా వేసి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్దాం? హోటల్ ఏషియానా అంటూ చిరంజీవి కారు స్టార్ట్ చేశాడు. పెద్ద చప్పుడు, తర్వాత నిశ్శబ్దం. మళ్లీ ఇగ్నిషన్ తిప్పాడు. ఈసారి పెద్ద గాజు గ్లాసు భళ్ళున బద్దలైన శబ్దం. అతడు తల తిప్పి అర్చన వైపు చూశాడు. మొహంలో ఏ భావమూ లేకుండా ఆమె బయటకు చూస్తోంది. అతడు తల 2వ పక్కకు తిప్పాడు. రామయ్య, బైరాగి, రంగమ్మ బాల్కనీలో నిలబడి చూస్తున్నారు. దూరంగా గూర్ఖా నిలబడి ఉన్నాడు.
ఈసారి బలంగా వేళ్లతో పట్టుకుని పెదవులు బిగించి తాళం తిప్పాడు. భూకంపం వచ్చినట్టు కదిలింది కారు. జర్కిచ్చి ఆగింది. కారు గేరులో ఉన్నట్టుంది అన్నది అర్చన. ఆమె మొహంలో ఏ భావమో లేకపోవటం అతన్ని మరింత కంగారు పెడుతోంది. గేరు ముందుకు తోసి క్లచ్ నొక్కి స్టార్ట్ చేశాడు. అయితే అతనికి తెలియనిది గేరు న్యూట్రల్ దాటి రివర్స్లోకి వెళ్ళిందనే. కారు స్టార్ట్ అయి క్లచ్ మీద కాలు తీయగానే వెనక్కి బయలుదేరింది. కారు వెనక్కి వెళ్లడాన్ని అసలు ఊహించని చిరంజీవి కంగారు పడి బ్రేక్ నొక్కాడు. అయితే అతడు బ్రేక్ అనుకున్నది యాక్సిలేటర్. అప్పుడు మొదలైంది సర్కస్. ముందు వెనక చక్రం మెట్లెక్కింది. ముందుది కూడా ఎక్కబోతూ అతడు స్టీరింగ్ గిర్రును తిప్పడంతో పడవలా పక్కకి తిరిగి 2 పూల కుండీల్ని శత్రు సైనికుల్ని పడగొట్టినట్టు పడగొట్టి ఆ తర్వాత ఎర్రటి మట్టి దుమ్ము నిలుపుకుంటూ ఫౌంటైన్ పక్క నుంచి లాన్లోకి ప్రవేశించింది. అక్కడ చిన్న గుంటలో పడి గుర్రంలా ఎగిరి రెట్టించిన ఉత్సాహంతో గులాబీ తోటలోకి ప్రవేశించింది. అక్కడ మన్ను లూజుగా ఉండటంతో ఎరువుల కోసం వేసిన గుంటల మధ్య పెద్ద శబ్దంతో ఆగింది. కారు చప్పుడు ఆగింది, కానీ చిరంజీవి గుండె శబ్దం మాత్రం ఇంకా బయటికి వినిపిస్తూనే ఉంది. మొహంలో ఏ భావమూ లేకుండా, మనం మన కారులో వెళ్తే బాగుంటుందేమో చిరంజీవి గారు అంది అర్చన. బిక్క చిక్కిన మొహంతో అలాగే అన్నాడు. అర్చన డ్రైవ్ చేస్తుంటే చవర్లెట్లో కూర్చొని తల తిప్పి చూశాడు చిరంజీవి. స్టడీ రూమ్లోంచి అప్పటి వరకు చూస్తున్న సర్వోత్తమరావు బటన్ వేలు ఎత్తి బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్ అన్నట్టు సైగ చేశాడు. కారు కాంపౌండ్లోంచి బయటికి దూసుకుపోయింది. ఈరోజు నేను మీకు డిన్నర్ ఇవ్వబోతున్నాను అన్నాడు చిరంజీవి హోటల్లో కూర్చున్నాక. ఎందుకు అని అడిగింది అర్చన గడ్డం కింద చేతులు పెట్టుకుని. జవాబు చెప్పలేదు చిరంజీవి. మౌనంగా ఉండిపోయాడు. అతడికి ఇంకా గుండె దడ తగ్గలేదు. ఎలా మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు. ముందు సూప్కు ఆర్డర్ ఇచ్చాడు. బోనియం రికార్డు మంత్రస్థాయిలో వినిపిస్తోంది. చుట్టూ తెరలు వేసి ఉండటం వల్ల పట్టపగలైనా చీకటిగానే ఉంది లోపల. అర్చన గారు అన్నాడు మృదువుగా. కానీ ఆమె తలెత్తేసరికి మాట మార్చి ఏమిటి ఆలోచిస్తున్నారు అని అడిగాడు. ఏం లేదు అందామె. నిజానికి ఆమె షుగర్ కంపెనీ వ్యవహారాల గురించి ఆలోచిస్తోంది. తనలో తనే అనుకుంటున్నట్టు పైకి ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మడానికి వీల్లేదు కదూ అంది. అతడు ఆమె వైపు చిత్రంగా చూశాడు. ఒక మామూలు అమ్మాయిలా ఆమె బయటపడటం అదే మొదటిసారి. నిజానికి ఆ క్షణం ఆమె మనసంతా వ్యాసిలేటింగ్గాను ఒంటరిగానూ ఉంది. మీ తల్లిగారు మిమ్మల్ని బాగా చూసుకుంటారా? చిన్నపిల్లలా అడిగింది. ఎందుకో తెలీదు గాని మళ్ళీ వెంటనే అలా ఎందుకు అడిగానా అని అనుకుంది. చాలా చిన్నపిల్ల వేసిన ప్రశ్నలాగా ఉంది అది. అయితే దానికి సమాధానంగా అతను నాకు తల్లి లేదు అనేసరికి ఆమె కొద్దిగా ఆశ్చర్యపోయి తండ్రి అని అడిగింది. లేడు, ఇద్దరూ చిన్నప్పుడే పోయారు. నాకు చిన్నతనంలోనే పోయారిద్దరు అంటూ ఉంటే ఆమె కంఠం వణికింది. నిశ్శబ్దం వారిద్దరి మధ్య సానుభూతిని సమంగా పంచిగిచ్చింది. వెయిటర్ వచ్చాడు. ఆర్డర్ ఇచ్చాడు చిరంజీవి. మీరెప్పుడూ లాపాసయ్యారు? మామూలు మూడ్లోకి వస్తూ అడిగింది. అతడు చెప్పాడు. ఎంత సంపాదిస్తారు నెలకి? చెప్పటానికి సిగ్గుపడ్డాడు అతడు. అయితే అబద్ధం చెప్పలేదు. చెప్పేగా మొదటి రోజే. చిరంజీవి ఎల్ఎల్బి సికేపి అని అన్నాడు. అవునవును, అప్పుడే అడుగుదాం అనుకున్నాను. సికేపి అంటే ఏమిటి? కుతూహలంగా అడిగింది అర్చన. చెట్టు కింద ప్లీడరు. నవ్వ అప్పుకోలేక పొలమారింది. అయినా కడుపు పట్టుకుని అలాగే నవ్వసాగింది. అప్పటి వరకు ఉన్న దిగులంతా ఒక్కసారి పోయినట్లయింది. అతడితో మామూలుగా కబుర్లు చెప్పసాగింది. ఇంతలో వెయిటరు ప్లేట్ తెచ్చిపెట్టాడు. ఆమె ఫోర్కు స్పూను ఒకదాని పక్క ఒకటి పెట్టి ఇలా అంటే ఏమిటో తెలుసా అడిగింది. తెలీదన్నట్టు తలూపాడు. ఇంకా వడ్డించమని సేమ్ డిష్ అంది. అని రెంటిని మార్చి ఇలా అయితే ఇక చాలు అని అంది. తర్వాత స్పూన్ని బోర్లించి ప్లేట్లో పెట్టి ఇలా అయితే నా డిన్నర్ పూర్తయిందని అర్థం అంది. ఆమె చిన్నపిల్లలా ఆడుకోవడం చూసి అతడికి నవ్వొచ్చింది. బాగుంది కూడా. ఒక పెద్ద బిజినెస్ ఎగ్జిక్యూటివ్ గాలిపటం ఎగరేసినట్టు. అంతలో బిల్ వచ్చింది. చూసి ఉలిక్కిపడ్డాడు. అతడు 70 80 అవుతుంది అనుకున్నాడు. కానీ 220 అయింది. అతడి దగ్గర 125 కన్నా ఎక్కువ లేవు. మామూలు హోటల్స్లో లాగా పిండి రుబ్బడానికి ఈ పాష్ హోటల్స్లో ఒప్పుకుంటారో లేదో, అయినా
పక్కన అర్చన ఉందే. అతడు బోరగా ఆమె వైపు చూశాడు. బిల్ అతడిస్తాన్నాడు కదా అని ఆమె మామూలుగా కూర్చుని ఉంది. ఇక లాభం లేదన్నట్టు చిరంజీవి వంగి రహస్యంగా, అర్చన గారు, మీ దగ్గర 100 ఉందా అడిగాడు. ఆమె ఎందుకు అని అడగబోయి అంతలోనే అర్థమై పర్సు తెరిచి ఇచ్చింది. అతడు జేబులోంచి 125 తీసి ప్లేట్లో పెడుతుంటే దాంతోపాటు ఎగిరిన కాగితం వచ్చి ఆమె కాళ్ల మీద పడింది. ఆమె తీసి చూసింది. అందులో ఇలా ఉంది: మెడల్ SSLCది ఉంగరం, గ్రాడ్యుయేషన్ 75 రూపాయలు, LLB మెడల్ 85 రూపాయలు, మొత్తం 160. సూటు అద్దె 20 రూపాయలు, పెట్రోలు ఖర్చు 15 రూపాయలు, మిగిలినది 125 రూపాయలు. ఏమిటిది అని అడిగింది ఆమె ఆశ్చర్యంగా. అతడి మొహం వాడిపోయింది. ముందు చెప్పలేదు. ఆమె రెట్టించి అడగ్గా చెప్పాడు. అయితే ఆమెకి అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించింది మరొకటి ఉంది. మీరు SLCలో ర్యాంక్ హోల్డరా అడిగింది. అవును అన్నాడు. గ్రాడ్యుయేషన్లో, LLBలో? ఆ 2 గోల్డ్ మెడల్స్ అమ్మితేనే 160 వచ్చింది అన్నాడు. ఉంగరం సంగతి చెప్పలేదు. అయితే ఆమె దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా, మీరు ఎవరి దగ్గరుండి చదువుకున్నారు అని అడిగింది. బంధువులెవరూ లేరు. నా తల్లిని చంపాడని భావించి పొరపాటున నా తండ్రిని ఉరి తీసింది న్యాయస్థానం నా 5-6 వయసులో. ఆమె దిగ్భ్రాంతితో, మరి మీరు అన్నది. వారాలుండి చదువు పూర్తి చేశాను, లాయర్నవ్వాలని. ఆమె చాలాసేపు మౌనంగా ఉండి, మిమ్మల్ని చూసిన వారెవరూ మీ వెనుక ఇంత బాధ ఉందనుకోరు అంది. నాకు బాధేమీ లేదే, నేను హాయిగా ఉన్నాను అంటూ నవ్వేశాడు. ఆమె నవ్వలేదు. అదే అమాయకమైన నవ్వు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే కళ్ళు, ఈ నిజాయితీ, ఈ అమాయకత్వం, ఈ నిర్మలత్వం, అన్నిటికీ మించి ఈ చిన్నపిల్లాడితనం ఆమెని కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళాయి. ఇప్పటి వరకు ఆమె ఉన్న ప్రపంచం వేరు. అది కృత్రిమత్వంతో నిండి ఉంది. అక్కడ ప్రతివారు లౌక్యులే. కొందరు తమ క్వాలిఫికేషను, తమ అర్హతలు డైరెక్ట్గా తెలిపేవారు. మరికొందరు ఇండైరెక్ట్గా తెలిసేలా చేసుకుని ఆమెని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించేవారు. అయితే ఇంతకాలపు పరిచయంలో కూడా చిరంజీవి తను ర్యాంక్ హోల్డర్ని అన్న సంగతి కానీ, తన బాధల సంగతి కానీ చెప్పనేలేదు. ఎప్పుడూ మొహం మీద చిరునవ్వే. అందులో కొద్దిగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే ఉండొచ్చుగాక, అయినా నవ్వు నవ్వే కదా. చేతిలో ఉన్న ఫోర్క్ పళ్ల మధ్య స్పూన్ ఇరికిస్తూ ఆమె ఆలోచనల నుంచి తేరుకుని లేచి, పదండి పోదాం అంది. అతడు లేచేసరికి ఆమె ద్వారం దగ్గరికి వెళ్ళింది. వెయిటర్ వచ్చి టిప్ తీసుకుంటున్నాడు. ఆమె బల్ల మీద మర్చిపోయిన కారు తాళాలు అందుకుంటూ అతడు ఫోర్క్ని స్పూన్ని చూశాడు. ఆ భంగిమ విచిత్రంగా ఉండటం గమనించి, ఇలా ఫోర్కులో స్పూన్ పెడితే ఏమిటి అని అడిగాడు. ఐ లవ్ యూ సార్ అన్నాడు నమ్రతగా వెయిటర్. హుర్రే అన్న చిరంజీవి అరుపు ఆ హోటల్ అంతా ప్రతిధ్వనించింది. ఒక్క ఉరుకుతో బయటకు పరిగెత్తాడు. కారు దగ్గర అర్చన నిల్చుని ఉంది. అతడి హుషారు చూసి నవ్వుతూ తాళాల కోసం చేయి చాచింది. ఆ తరువాత ఏం జరిగిందో 9వ భాగంలో వింటారు. అంతవరకు సెలవు. నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆత్మీయంగా పలకరిస్తూ అందరినీ ఏకం చేసే వారధి టోరీ రేడియో. మాటలైనా, పాటలైనా, వినోదమైన, వార్తలైనా, ఆరోగ్యమైన, విజ్ఞానమైన, టోరీ రేడియో ఉంటే చాలు. సరదా మాటలతో బోలెడంత సమాచారం మీ చేతుల్లో ఉన్నట్టే. ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా teluguvanradio.com ద్వారా కూడా వినొచ్చు.